ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధాస్త్రశస్త్రాణి సంహర సంహర. ఈ యొక్క కృష్ణుని యొక్క మంత్రాన్ని స్మరణ చేయడం వల్ల అనేకమైనటువంటి శత్రుబాధ విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా చాలామందికి కృష్ణం వందే జగద్గురుం అన్న విషయాన్ని ఎంతో తెలుసు, కానీ కృష్ణుణ్ణి మనం మనసా వాచ కర్మణ పూజిస్తే ముఖ్యంగా మనకి ఒక గురువు మనం చేసేటువంటి ప్రతి పనిలో మనల్ని వెన్నంటి ఉండి నడిపించేవాడు కృష్ణుడు. స్వామివారు వెన్నముద్దలు దొంగిలించిన, గొల్లభామల చీరలు దొంగిలించిన పరమార్థం ఇంకోటి ఉంటుంది. ఆ పరమార్థ చింతనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కృష్ణుడు దొంగోడు దొంగిలించేశాడు. అందుకే భాగవతం చదవండి, చదివి తెలిసేది మీకు. అదృష్టం కొద్ది మనకి చాగంటి వారు కానీ ఇతరత్ర పురాణ పెద్దలు చెప్పినటువంటి భాగవతం భారతం అన్నీ కూడా మనకి దాన్ని దొరుకుతున్నాయి యూట్యూబ్లలో. వినండి, తద్వారా మనకి మనశ్శాంతి కలుగుతుంది. ముఖ్యంగా కృష్ణుని లీలలు దేవకి యశోదమ్మలకి ఆయన ఇచ్చినటువంటి మాతృలీలలు, అంటే తల్లిగా వారికి అనేకమైనటువంటి సంతోషాన్ని కలిగించాడు ఆయన. ఆ లీలలన్నీ కూడా వాళ్ళ కోసం చేశాడు ఆయన. అలాగే గోపికలకి అందరిలో కూడా మేము మిమ్మల్ని భర్తగా స్వీకరించాలన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు కానీ చెప్పేసి ఒకే సమయంలో అందరి గోపికలకి తన భర్తగా కనిపించాడు, ప్రియుడిగా కనిపించాడు. అందుకే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి ఎవరితో కూడా ఆనందాన్ని పొందలేదు. అందరికీ వారి వారి రూపాల్లో వారి వారికి కనిపించాడు. అందరినీ మోసం చేసినట్టే కదా? లేదు, వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చాడు. అంటే కోరిక అంటే మళ్ళీ వెంటనే మీరు ఇంకోటి అనుకుంటారేమో, వారు స్వామిని సేవించాలన్న కోరిక మాత్రమే. కాబట్టి దాన్ని వేరేగా అర్థం చేసుకోవడం అవసరం లేదు. అందుకే కృష్ణలీలల్ని మనం లోతుగా చదివితే అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా భాగవతాన్ని ఎక్కువ చదవాలి. అనేకమైనటువంటి విశేషాలు, పారమార్థిక చింతన, మనం వ్యక్తిగత జాతకంలో వ్యక్తిగత జీవితంలో ఎలా మలుచుకోవచ్చు, జాతకాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది స్పష్టంగా కృష్ణుని తలుచుకుంటే, కృష్ణుడి యొక్క లీలలు వింటే తెలుస్తుంది మనకి. కాబట్టి మనందరం కూడా మనకి రేపు సోమవారం 26/8/2024 సోమవారం రోజున స్మార్త కృష్ణ జన్మాష్టమి, అలాగే 27వ తేదీ ఆగస్టు 24 రోజున మంగళవారం రోజున వైష్ణవ కృష్ణాష్టమి. ఏమిటండి మీరే 2 రకాల పండుగలు చేసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని అని వాళ్ళు ఉంటారు. ఇక్కడ వారి వారి మతానుసారంగా వారు వారు పూజలు చేసుకుంటారు, వారు వారు దేవుడు సేవిస్తారు. ఇక్కడ వైష్ణవ సంప్రదాయం ఏంటంటే రోహిణి నక్షత్రంతో కూడినటువంటి రోజు మాత్రమే ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇక్కడ స్మార్తులు అంటే శివకేశవులను పూజించే వాళ్ళందరూ కూడా ఆ రోజున అష్టమి తిథి ఏ రోజు ఉంటే ఆ రోజు చేసుకుంటారు. ఇక్కడ విశేషంగా మనకి రోహిణి నక్షత్రం అష్టమి 2 కూడా సోమవారం వచ్చాయి. కాబట్టి తప్పకుండా మనం సోమవారం రోజున కృష్ణాష్టమి పండుగ జరుపుకోవచ్చు. లేదా 27వ తేదీ కూడా వైష్ణవ సంప్రదాయంలో జరుపుకోవచ్చును, శాస్త్ర సమ్మతమే. కాబట్టి ఏ పండుగ అయినా సరే ఏ రోజు చేసుకున్నా సరే కృష్ణుని అడుగుల్ని ఇంట్లోకి వేయించాలి. అంటే చిన్నపిల్లల చేత అడుగులు వేయించడం. ఆ రోజున పిండి వంటలు బ్రహ్మాండంగా వండించేసి కృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి తులసి దళాలు, పారిజాత పుష్పాల చేత ఆ స్వామివారిని పూజించాలి. తద్వారా ఆ స్వామి సంతుష్టుడవుతాడు. కృష్ణ గీతాన్ని, కృష్ణుడి అష్టోత్తరాన్ని, భగవద్గీత పారాయణాన్ని, భాగవతంలో ఉన్నటువంటి అధ్యాయాల్ని చదవడం వల్ల ఆ రోజు కృష్ణుడు చాలా సంతుష్టుడవుతాడు. ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తాడు. తద్వారా మనకి సకలైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహము, సంతానము, సౌభాగ్యము, ఆస్తి లాభాలు, ఉద్యోగ లాభాలు పొందుకునే ప్రయత్నంలో మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. అది జరుగుతుంది కూడా. కానీ శ్రద్ధ, భక్తి. అందుకే అంటాడు స్వామివారు అంటాడు, భక్తితో నాకు ఒక పుష్పము కానీ ఫలము కానీ పత్రము కానీ, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా ఒకటి సమర్పించండి చాలు, భక్తితో సమర్పించండి చాలు, అంతకుమించి నేను అడగడం లేదు, భక్తి వినా ఇంకోటి నాకు అక్కర్లేదని చెప్పాడు. ఆ కృష్ణుని భక్తితో మనం నమస్కరిస్తే చాలు, ఆయన మనకి కావలసిన ప్రతి ఒక్కటిని ఇవ్వగలిగేటువంటి తత్వం కృష్ణతత్వం. కాబట్టి నువ్వు కోరుకునే కోరికలు ధర్మబద్ధమైనవిగా ఉండాలి. అంతే తప్ప విచ్చలవిడిగా కోరికలు అడిగేటువంటి చిట్టా కాదు అది. మీకేమి కూరగాయల మార్కెట్కి వెళ్ళట్టారు, వంకాయలు, బెండకాయలు, కూరగాయలు కావాలని చెప్పి లిస్ట్ అయినట్టు చూడడానికి. ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే
భగవంతుడు నెరవేరుస్తాడు. ఆ ధర్మబద్ధమైన దానికి తెలుసు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అందుకే అన్నాడు, భక్తితో నమస్కారం చేయి, నీకేది కావాలో అది ఇస్తాడు. నువ్వు లిస్ట్ ఇచ్చావనుకో, లిస్ట్లో నీకు ఎలిజిబుల్నే ఇస్తాడు. అదే నువ్వు నమస్కారం చేసి మనస్సు సమర్పించావనుకో, నీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అప్పుడప్పుడు అది సమర్పిస్తాడు, అది ఇస్తాడు, అది చేస్తాడు భగవంతుడు. అందుకే నమస్కారం మాత్రమే చేయండి భగవంతుడికి, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ. తద్వారా మనకి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనము రేపు వచ్చేటువంటి 26/8/2024 సోమవారం రోజున కృష్ణునికి కూడా షోడశోపచారయుక్తంగా పూజ చేసి వెన్న ముద్దలు, అలాగే దద్యోదనము, మీగడ పెరుగు, అలాగే వడపప్పు పానకము స్వామివారికి నివేదన చేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవాలి. మురళిగాన ప్రియుడు, సంగీత ప్రియుడు, నాట్య ప్రియుడు కృష్ణమూర్తి, ఆ కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ మీరందరూ కూడా కూచిపూడి, భరతనాట్యం, కథకళి లాంటి నృత్య రూపకాలు అక్కడ స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకోండి. అలాగే సంగీతము, అలాగే మురళీగానము, వేణు ఊదడం లాంటివి కూడా చేసుకోండి. ఆ సన్నిధిలో తన్మయత్వంతో మీరు ఆడండి, పాడండి. తప్ప మధుమాంసాలు తీసుకునేటువంటి అవకాశాన్ని చేయకండి, అటువంటి అవకాశాన్ని వినియోగించుకోకూడదు. అలాగే మాతాపితల సేవ చేయండి. అలాగే సాయంకాల సమయంలో యువకులందరూ కూడా సరదాగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఉట్టిలో కూడా మనకి ఒక మంచి వెన్న ముద్దల్ని గట్టిగా మంచిగా ప్యాక్ చేసి పెట్టండి. ఆ ఉట్టి కొట్టిన వాళ్ళ మీద సరదాగా నీళ్లు చల్లడం, ఆడపిల్లలందరూ కూడా ఆ ఉట్టిని కిందికి పైకి లాగడం వల్ల అంటే ఒక వేడుక ఉంటుంది. అలాగే కోలాటము అన్నీ ఏర్పాటు చేసి స్వామివారికి సాయంకాల సమయంలో కూడా మళ్ళీ పునఃపూజ కావించి భగవద్గీత, భాగవత పారాయణలు విని స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు స్వామివారికి నివేదన చేసి ఆ స్వామివారికి వింజామరతో, నెమలి పింఛాలతో వింజామరతో విసిరి ఊయల సేవ చేసి స్వామివారిని నిద్రకు ఉపక్రమించి మనందరం కూడా ఇంటికి వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మంచి కుటుంబ అనుకూలత, రోగనాశనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, శత్రునాశనాన్ని పొందుకోవడం, మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు మనకు ఉంటాయి. కాబట్టి కృష్ణుడిని తప్పకుండా పూజించండి. కృష్ణం వందే జగద్గురుం, ఆ జగత్తుకి గురువు లాంటి వారు, గురువైన వారు కృష్ణ పరమాత్ముడు కనుక ఆ కృష్ణుని సేవించిన వారికి తప్పకుండా ఆనందమే ఆనందము, అంతకన్నా ఇంకొకటి లేదు. కాబట్టి ఆ స్వామివారి చరణాలకు నమస్కరిస్తూ కృష్ణ పరమాత్ముని యొక్క కృష్ణాష్టమిని అనేకమైనటువంటి ఆనంద చిత్తంతో జరుపుకోవాలని, తప్పకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వే జనా సుఖినో భవంతు.